నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా, బీఎంసీలో మజ్లిస్ ఆధిక్యం. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ ఇజ్రాయెల్ నేతలకు పుతిన్ ఫోన్. అక్రమ బెట్టింగ్, జోదంపై కేంద్రం ఉక్కుపాదం. 242 వెబ్సైట్లు బ్లాక్. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాక జాతీయ రాజకీయాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఎంసీలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీ హవా కొనసాగుతోంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో ఏఐఎంఐఎం పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. బీఎంసీలో ఇప్పటికే ఈ పార్టీ 2 స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఓవైసీ పార్టీ మొదటిసారిగా బలమైన ఉనికి చాటుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడిన పుతిన్ ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాల పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని క్రెమ్లిన్ వెల్లడించింది. అదేవిధంగా ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో పుతిన్కు వివరించారని కూడా తెలిపింది. అక్రమ బెట్టింగ్, ఆన్లైన్ జోదంపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. యువతను మత్తులోకి నెట్టేస్తున్న ఈ అక్రమ కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా 242 బెట్టింగ్, జోదం వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. అంతేకాదు, ఇప్పటి వరకు బెట్టింగ్, జోదాన్ని ప్రమోట్ చేస్తున్న దాదాపు 8,000 వెబ్సైట్లపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇటీవల రియల్ మనీ గేమింగ్ యాప్లపై నిషేధం విధించిన కేంద్రం ఇప్పుడు అక్రమ వెబ్సైట్లపైన ప్రత్యేక దృష్టి సారించింది. కర్నూలు పట్టణంలో రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నంద్యాల రోడ్డులో ఉన్న బిషప్ చర్చి షాపింగ్ కాంప్లెక్స్ లోని పలు దుకాణాలను చర్చి సిబ్బంది అర్ధరాత్రి సమయంలో జేసీబీలతో కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, కనీస నోటీసులు కూడా జారీ చేయకుండా ఈ చర్యకు పాల్పడటంపై స్థానిక వ్యాపారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా అనితా ఫోటో స్టూడియో మరియు అనితా ఏజెన్సీ దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు మరియు షాప్ యజమాని అభిలాష్ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుడు అభిలాష్ మీడియాతో మాట్లాడుతూ 2028 వరకు అగ్రిమెంట్ గడువు ఉంది. అంతేకాక ఈ స్థలంపై కోర్టు నుంచి స్పష్టమైన ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ చర్చి సిబ్బంది అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. షాపులో ఉన్న సుమారు 8 నుండి 10 లక్షల రూపాయల విలువైన కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే షాపును పునరుద్ధరించాలని, న్యాయం చేయాలని కోరారు. గత నేను 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను. నాకు అగ్రిమెంట్ 2028 వరకు అగ్రిమెంట్ ఉంది. నాకు అగ్రిమెంట్ ఉన్నా కానీ నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకున్నా కానీ నేను ఇలా మీద స్టే తీసుకొని వచ్చిన. ఏం స్టే? ఇది టెంపరీ స్టే 21 వరకు. 21 అయినా కానీ నా షాప్ అర్ధరాత్రి వచ్చి షాప్ పలుగొట్టి, ఈ సైడ్ పలుగొట్టి నా షాప్ నుండి సిస్టమ్లు, కంప్యూటర్లు మొత్తం ఎత్తుకుపోయినారు. దీంట్లో దగ్గర నాకు 8 లక్షల నుంచి 10 లక్షల అమౌంట్ కానీ ఉంది. దీంట్లో నాది అమౌంట్ లేదు, ఏం లేదు. మొత్తం దగ్గర నాకు 20 లక్షల నష్టం జరిగింది ఈరోజు నాకు. దీని మీద బిషప్ మీద, చిన్నపరెడ్డి మీద, ఈ లోపల ఇన్ఛార్జీల మీద, వాచ్మెన్ మీద కేసు వేసి ఎఫ్ఐఆర్ చేయవలసిన ట్రిబ్యునల్ ఎస్ఐకి, సిఐకి కోరుతున్నాను. ఆల్రెడీ మీకు బిఫోర్గా 3 సార్లు నోటీస్. నాకు ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు. అగ్రిమెంట్ ఆల్రెడీ మీకు 2023 వరకే ఉంది. ఆయనది అగ్రిమెంట్ అయిపోయింది, దాన్ని మార్ఫేట్ చేసినారు. చూపిస్తాను మీకు కావాలంటే. ఇప్పుడు వస్తుంది అగ్రిమెంట్. నాకు 2028 వరకు అగ్రిమెంట్ ఉంది. ఏ విధంగా హోలేస్తారు నాకు తెలియకుండా? ఇవ్వాలి కదా, కోర్టు నుంచి కానీ నోటీస్ పంపారు కదా వాళ్ళు. నోటీస్ ఇవ్వాలి కదా నాకు. వాళ్ళ ఇష్టం ఆ దౌర్జన్యం చేయనిక. ఏ విధంగా కూలుస్తారు? మాకు నోటీస్ ఇచ్చి పోలీస్ ప్రొటెక్షన్ చేసి కాల్ చెప్పాలా? నువ్వు అర్ధరాత్రి వచ్చి నా డ్యామేజ్ చేసి నా షాప్ దగ్గర 20 లక్షలు నష్టం వచ్చింది ఈరోజు. నాకు అమౌంట్ లేదు, నాది క్యాష్ ఎక్కడ పోయింది, అమౌంట్ ఎక్కడ పోయింది, సిస్టమ్లు లేవు, ఏం లేవు, ల్యాప్టాప్లు లేవు, సీసీ కెమెరాలు లేవు, టీవీ లేదు. ఎక్కడ చూడండి, టీవీ లేదు, నాది టీవీ లేదు.
ఎక్కడ పోయినాయి అంటే ఫైనల్ గా మీకు ఏం కావాలనుకుంటున్నారు? లే మాకు షాప్ ఇది పల్లగొట్టే షాపు కట్టించి నాకు నేను వరకు అగ్రిమెంట్ టైం ఉంది కాబట్టి నేను అంతవరకు ఇక్కడ ఉంటాను. నేను కోర్టులో ఏమన్నా కోర్టులో చూసుకోమను, కోర్టులో వేసిన కోర్టులో గెలిస్తే కోర్టులో ఉంటామని నేను కోర్టుకి వేసినా కదా. ఓకే, మీ పేరేనా? నా పేరు అభిలాష్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్పర్సన్, భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. దళితులపైన వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హత్య రాజకీయాలతో చలి కాచుకుంటోందని దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సాల్మాన్ను టీడీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపడాన్ని మజ్జి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పేరుబండి జైహింద్ కుమార్ నేతృత్వంలో కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దళితులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, హత్యలను ఖండిస్తూ నినదించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాక మంత్రి నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హతమారుస్తోందని దుయ్యబట్టారు. అనేక దాడులు జరిగాయి కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద. ఎక్కడైనా మీరు రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించారని అడుగుతున్నాం. మీకు పరిపాలించే హక్కు ఉందా అని అడుగుతున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ పరంగా పనిచేయవలసిన ప్రభుత్వం కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడికక్కడ దాడులు జరిగితే ఇప్పటికొచ్చి ఆ హత్య మీద ఎక్కడా కూడా ఒక ప్రాథమిక విచారణ లేదు, చర్యలు లేవు. అసలు మీరు పాలించడానికి అర్హులా అని అడుగుతున్నాం. మీరు సాక్షాత్తు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారే. ఈ రాష్ట్రంలో ప్రతి దగ్గర శాంతి భద్రత క్షీణించకుండా చూసుకుంటామని చెప్పారే. రాజ్యాంగం మీద అంబేద్కర్ వారు చెప్పిన రాజ్యాంగం ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రశాంతంగా బతకడానికి, ప్రశాంతమైన జీవనం అనుభవించడానికి రాజ్యాంగం అనేక రకాలుగా అమలుపరిచింది, అనేక రకాల సూత్రాలు ఇచ్చింది. ఒక పక్క పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక పక్క న్యాయ వ్యవస్థ ఉంది, ఒక ప్రభుత్వ వ్యవస్థ ఉంది. ఇవాళ ఏ వ్యవస్థ కూడా ఇవాళ మరి సల్మాన్ రాజు ప్రాణాలు కాపాడలేకపోయింది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎక్కడా కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేయడం లేదనే విషయాన్ని అర్థమవుతా ఉంది. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, ఇది మంచి విధానం కాదు. ఒక ప్రభుత్వం ప్రతి పౌరుడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా ఇబ్బంది, విపత్కర పరిస్థితులు వస్తే తక్షణమే పోలీస్ వ్యవస్థ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఈ సుదీర్ఘ సంవత్సరాల కాలంగా ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, ముఖ్యంగా దళిత కార్యకర్తల మీద మీకు దళితులంటే చులకన, మీకు అనేక సందర్భాల్లో చెప్పారు. మీరు దళితుల పట్ల మీ భావాన్ని తెలియజేశారు. ఎవరైనా దళితుడింట్లో పుడతాడా అని చెప్పి కోరుకుంటాడని అన్నారు మీరు ముఖ్యమంత్రిగా. మీకంటే ఒక దళితుడంటే మీకు మానవులా కనపట్లేదు. మీకు ఇదే చెప్తున్నాం. ఇవాళ సల్మాన్ రాజు హత్య ఖచ్చితంగా మీకు మరణ శాసనం రాయిపోతుంది. ఈ రాష్ట్రంలో ఒక పక్క దళితుడు కానీ లేదా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో మీకు ప్రజా కోర్టులో శిక్ష వేయక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఆనాడు పరిపాలన చేశామంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడ కూడా క్షీణించినా, ఎవరు రాష్ట్ర చట్టాన్ని చేతిలో తీసుకున్నా తక్షణమే చర్యలు తీసుకునేవారు. ఎప్పుడు కూడా ఆ ముఖ్యమంత్రి పీఠ మీద ఉంటూ ఇది నావాడు పైవాడు అనే ఆలోచన లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి రక్షణ కలగాలనే ఆలోచనతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన చేస్తే ఇవాళ కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నిర్మూలన చేయడం కోసం, లేదు వైఎస్ఆర్ పార్టీ దళిత కార్యకర్తల నిర్మూలన చేయడం కోసం, లేదు బడుగు బలహీన వర్గాలను నిర్మూలన చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరచలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని చెప్పి వీళ్ళు విచారం చేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో సల్మాన్ రాజు మృతికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ తప్పకుండా ఆ అంబేద్కర్ సాక్షిగా ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుంది, ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా మరి ప్రజా ఉద్యమంకైనా వెనకాడబోమని
మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడంలో కానీ, ముఖ్యంగా మా దళిత సోదరులను కాపాడుకోవడంలో కానీ వైఎస్ఆర్ పార్టీ విజయనగరం ఖచ్చితంగా ముందుంటుందని చెప్పి మీకు ఒకసారి తెలియజేస్తూ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి, నాగోల్, హయతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇటీవల మహిళలను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి బంగారు గొలుసులు లాక్కొని పరారవుతున్నట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసులు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. చైన్ స్నాచింగ్లకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నంద్యాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని లలితానగర్లో మల్లిక అనే వివాహిత ఆమె ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి మల్లిక, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. కుటుంబ కలహాలే కారణమంటూ ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలు కూడా చనిపోయినారు ఇద్దరు. మేము వచ్చేసరికి కొద్దిగా మెలుపుగానే ఉండే, ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడికి వస్తే 5 minutes బ్యాక్ ఇక్కడ నాకు మెలుపుగానే ఉంది, ఇక్కడికి పోతే 20 minutes ముందే చనిపోయిందని చెప్తున్నారు. మీ డౌట్ ఏం లేదు, డౌట్ ఏం లేదు. అక్కడనే వాళ్ళు ఏదో చేసినారు, మా బావ వాళ్ళు ఏదో చేసినారు. మేము మామూలు కంప్లైంట్. ఆయన ఏం పని చేస్తారన్నా? ఫర్టిలైజర్ చేసేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా, బీఎంసీలో మజ్లిస్ ఆధిక్యం. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం, ఇరాన్, ఇజ్రాయెల్ నేతలకు పుతిన్ ఫోన్. అక్రమ బెట్టింగ్, జోదంపై కేంద్రం ఉక్కుపాదం. 242 వెబ్సైట్లు బ్లాక్.